నిద్రపోనివ్వకూడదు. నీ విశ్వాస జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని, నీ రక్షణ విషయంలో నువ్వు ఎప్పుడు నిద్రపోయేటట్టుగా ఉండకూడదు. ప్రభువారు మనకు చెబుతున్నటువంటి పాఠం. ప్రియమైన దేవుని వారలారా, మరొక మాటను మనం చూడగలిగినట్లయితే మత్తయి సువార్త 25:10. ఇక్కడ మనకి 10 మంది కన్యకులు మనకు కనబడుతున్నారు. ఎంతమంది అమ్మా? 10 మంది. ఎవరెల్లో అమ్మా? 10 మంది బుద్ధి కలిగలే. సంఘంలో చాలామంది ఉంటారు, ఒక 100 మంది ఉంటారు, 50 మంది బుద్ధి లేని వాళ్ళు ఉంటారు, 50 మంది బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. ఇది కూడా అదే చెప్తున్నాడు. ఈ 10 మంది కన్యకులు ఎవరంటే సంఘం. ఈ 10 మంది కన్యకుల్లో కొంతమంది ఎలా ఉన్నారు? బుద్ధి లేని వారని చెప్పడానికి దేవుడు వాడే మాట ఏంటో తెలుసమ్మా? అంటే పరిస్థితులు బాగున్నప్పుడు పిల్లరా ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ పరిస్థితులు బాగోలేనప్పుడు కూడా ఎలా ఉంటున్నారు అంటే ఇంక రాడో ఎప్పుడుకో వస్తాడో అని రోజులుంటే పర్వాలేదు, కానీ ఇప్పుడు వస్తాడనేటువంటి సమయంలో నిద్రపోయేటట్టెళ్ళు. ఎవరు వస్తారంటేని యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజు వస్తారంట మీటింగ్ అంటే, వచ్చారానేమో వచ్చాక వస్తాను సీరియల్ అట్టుకుని అంటావా? ఏమ్మా వచ్చేస్తే ఏం చేస్తావు? ఈరోజు మెలకువ లేదు ప్రియులారా, తృష్ణ లేదు. ఇదిగో ఈ 10 మంది కన్యకులు సంఘానికి చెప్తున్నాడు దేవుడు. ఈ 10 మందిలో 5గురు ప్రియులారా బుద్ధి కలిగినటువంటి వారిగా ఉదయాన్నే లేచి స్నానాలు చేసి ప్రియులారా వాక్యం అనేటువంటి నూనెను పట్టుకుని దేవుని కంటికి ఒక వెలుగునిచ్చేటువంటి దీపాల్లా కనబడ్డారు. నిద్రపోయిన వారిలో నిబ్బరం కలిగినటువంటి వారా? నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారు. అంటే ఈరోజు దేవుని యొక్క దినము. నేను త్వరగా లేవాలి, నేను త్వరగా పనులు చేసుకోవాలి, నేను త్వరగా బైబిల్ పట్టుకుని వెళ్ళాలి, 10 మందికి నేను మాదిరిగా ఉండాలి, నా ప్రభు దృష్టిలో పడాలి, పాస్టర్ గారి దృష్టిలో కాదు. ఈరోజు చాలామంది ఎవరి దృష్టిలో పడిపోతారు? పాస్టర్ గారి దృష్టిలో ఎక్కువ పడతారేమా? పాస్టర్ గారి దృష్టిలో ఎప్పుడు పడద్దు. ఎవరి దృష్టిలో పడాలి? ప్రభు దృష్టిలో పడిపోవాలి. అబ్బా ఈ బిడ్డ ఏంటండి నా మందిరం పట్టుకుని వదులుతలేదు, నా సన్నిధానం పట్టుకుని వదలడం లేదంటే ప్రభు, ఎందుకంటే ముల్లోకాలను కలిగించినటువంటి మహాచక్రవర్తి దృష్టిలోనికి నువ్వు వెళితే నీకు ఏదైనా జరిగిపోద్దమ్మా. ఏమ్మా ఏదైనా జరగాలని మాత్రం పట్టుకోకండి. మళ్ళీ ఇదొకటి, ప్రభువు చూసి అంటే ఆశించి ఏది చేయకూడదు. నువ్వు ప్రభువు నన్ను చూడాలి అంటే నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారు మెలకువగా ఉంటారని చెప్పడం కొరకు 10 మంది కన్యకులను ఏర్పరిచాడు, అక్కడ పెట్టాడు.